వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు వెనకుండి కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి మీరు నిన్న ఆరోపిస్తున్నారు. సో ఆరోపణల వెనుక వాస్తవం ఏంటి? ఈ డీలాపడ్డ కార్యకర్తల్ని, నాయకుల్ని డీలాపడ్డామని మేము ఎప్పుడు అనట్లేదు. మేము ఎప్పుడు డీలా ఓడిపోయిన మాట వాస్తవమే. నమస్తే అండి. ఇండియన్ సివిల్ సర్వెంట్గా చేసి రాజకీయాల్లోకి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మరియు మున్సిపల్ కార్పొరేషన్ మంత్రిగా చేసిన కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ గారు ఇవాళ మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. చిన్నంశెట్టి బ్రదర్స్, వెరీ నైస్ టు టాక్ టు యూ టుడే. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 4 నెలలు అవుతుంది. సో మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, చాలా యాక్టివ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో తిరుగుతూ ప్రజల స్పందన ఎలా ఉంది ప్రస్తుత గవర్నమెంట్ పైన? ఒక్క మాటలు చెప్పాలంటే, ఈ 14 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిరాశపరిచింది. వాళ్ళు ఎంతో ఆశలతో, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని వీళ్ళు చెప్పినందువలన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నవి, వాటికి మించి ఇంకా కొత్తవి అందిస్తామని చెప్పి వారు మరి అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా కూడా ఏ పథకం కూడా పరిపూర్ణంగా అమలు చేయని పరిస్థితి. మరి ముఖ్యంగా ఒక కక్ష సాధింపు చర్యలు, అంటే ఈ ప్రభుత్వం కేవలం ఓటేసిన వాళ్ళు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి మాత్రమే మేము సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామనే చందంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా హింసా ధోరణిలో కక్ష సాధింపు చర్యలతోటి, మరి ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు కానివ్వండి, కేసులు కానివ్వండి, హత్యా ప్రయత్నాలు కానివ్వండి, మొత్తం రాష్ట్రం ఈ 14 నెలల్లో అట్టుడిగిపోతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మరి నిరాశపరిచిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. రైతులకు కానివ్వండి, మరి యువత కానివ్వండి, నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగ అవకాశాలు అన్నారు, రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు కానివ్వండి, చివరికి యూరియా కానివ్వండి, అట్లాగే మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మహాశక్తి, అంటే ప్రతి మహిళకు 18,000 ఇస్తామని చెప్పారు కదండి, అవి కానివ్వండి, ఏవి కూడా వాళ్ళు మాట నిలబెట్టుకోలేదు. అంటే గతంలో కూడా 2014 అధికారంలో వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగానే మోసం చేశారు. కానీ జనాలు మారాడని చెప్పి భావించారు. ఆయన ఏం మారలేదు. మళ్ళీ అదేవిధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సార్ అదేవిధంగా రీసెంట్గా ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులకు పప్పు బెల్లాల్లాగా పంచిపెడుతున్నారని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దానిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆరోగ్య భద్రత కల్పించడం అనేది ఒక సంక్షేమ ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక బాధ్యత. దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ 108, 104 ద్వారా ఆయన ఒక వైద్యుడిగా ఉన్నాడు కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించడంలో సఫలీకృతమైన, దాని తర్వాత దాన్ని ఆ విధంగానే కంటిన్యూ చేస్తూ అంతకు మించి ఆరోగ్య భద్రత కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు వైద్యుల సంఖ్య మీరు ఒకసారి చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారము ప్రతి 1000 మెంబర్స్కి కనీసం అంటే 3 నుంచి 4 డాక్టర్లు ఉండాలి. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాకే అది కేవలం 0.5, అంటే ఎంత తక్కువ ఉందో ఒకసారి గమనించండి. 0.5 మాత్రమే ఉంది ఆ యాడ్స్టిక్. అంటే వైద్యుల కొరత ఉంది కాబట్టి కనీసం అంటే ఇంకొక 2,000-3,000 మంది వైద్యులు ప్రతి సంవత్సరం మరి తయారయ్యే విధంగా కొన్ని మెడికల్ కాలేజీలు, అంటే ఈ యొక్క మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేసి వివిధ దశల్లో ఉన్నాయి, పూర్తి చేసే దశల్లో. అంటే ఈసారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింటే అవన్నీ ఓపెన్ అయ్యాయి.
మరి ఈ ప్రభుత్వం మరి పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా వీటన్నిటినీ కూడా ఇది ఈ వైద్య విద్య మరి పేదవారికి అందకూడదు, కాబట్టి ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితం అవ్వాలి అనే చందంగా ప్రవర్తిస్తూ ఈ 17 మెడికల్ కాలేజెస్ కొన్ని పూర్తి స్టేజ్లో ఉన్నవి కూడా మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి మాకు ఈ సంవత్సరం ఓపెన్ అయ్యే కాలేజీలను కూడా మాకు సీట్లు వద్దు, మాకు ఈ యొక్క వసతులు ఇంకా పూర్తి కాలేదని చెప్పి ఈరోజు ఆ 17 కాలేజెస్ని పీపీపీ మోడ్ ద్వారా, అంటే మొదటి విడత ఈరోజు మనం చూసాం పేపర్లో పులివెందల, మరి మదనపల్లి, ఆదోని, మార్కాపూర్ ఈ 4 మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయాలని ఆలోచిస్తూ ఉంది. మార్కాపూర్ లాంటి వెనుకబడిన ప్రాంతం, ఆదోని లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది, ఇక పూర్తి చేసే స్థాయిలో ఉన్నాయి. అలాంటి పీపీపీ మోడ్లు ఎవరు వస్తారు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ప్రైవేట్ వాళ్ళు లాంటి లాభాపేర్చన మాత్రమే వాళ్ళకు ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. సో లాభంతో ఈ వాళ్ళకు వర్కౌట్ అయితేనే ఇవి నడుస్తాయి, లేకపోతే నడవు. కాబట్టి ఇవన్నీ నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. ఇది చాలా దారుణం. ఈ యొక్క ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసే మరి ఒక చర్యగా దీన్ని భావించవచ్చు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రైవేట్ పరం చేసే ఈ కార్యక్రమాన్ని తక్షణమే మానుకోవాలి. ఈ యొక్క హాస్పిటల్స్, టెర్షియరీ హాస్పిటల్స్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, దానికి అనుబంధంగా వచ్చే మరి ఇతర యాన్సిలరీ యూనిట్స్, మీకు పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, లేకపోతే మెడికల్ షాప్స్ కానివ్వండి, లేకపోతే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఈరోజు మార్కాపురం లాంటి వెనకబడిన ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఈరోజు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరంగా చేస్తే వాళ్ళు లాభాపేక్షణ తోటి ఈరోజు వాళ్ళు నడుస్తారు. కాబట్టి ఒక్కొక్క సీటు 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలకు అమ్ముకుంటే ఎవరు కట్టగలరు? అంటే పేద ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది ఈ యొక్క వైద్య విద్య అనే దాంట్లో ఏమాత్రం మరి అనుమానం లేదు. ఈ ప్రభుత్వం దుర్మార్గం ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటైజేషన్ కార్యక్రమాన్ని వెంటనే మరి వారు విరమించుకొని ఇవి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. సార్, అదేవిధంగా మీరు నిన్న నిర్వహించిన రైతు బంధు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం యూరియా సమస్య రాష్ట్రానికి అధికంగా ఉందని, అదేవిధంగా ఉల్లి రైతులకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదని చెప్పేసి నిన్న మీరు రైతులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. దాని గురించి స్పందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అధికారులతో ప్రస్తుతం రాష్ట్రంలో 83,503 మెట్రిక్ టన్నుల యూరియా అవైలబుల్ ఉందని వాళ్ళు అధికారులతో చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రబీ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి అధికారులను కోరారు. దాని గురించి మీరు కొన్ని మాటలు. ఎరువుల కొరత అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేసినటువంటి దగా, మోసం, వ్యవసాయానికి మరి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైన ఇన్పుట్ ఈరోజు ఎరువులు, దాన్ని అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది వైఫల్యం అనే దానికన్నా ఒక స్కామ్ జరిగింది. ఏదైతే డిమాండ్ సప్లై ప్రకారం ఎంత డిమాండ్ ఉందో వాళ్ళకి తెలియదా? ఖరీఫ్ సీజన్ మొదలు కాకముందే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు కావాలి, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉంది, ఏ విధంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా వ్యవసాయ శాఖ మంత్రికి లేదా? 50% మార్కెట్ ద్వారా ఇవ్వాలి, 50% బయట మార్కెట్లో పెట్టాలి. ఆ 50% మార్కెట్ ద్వారా వచ్చింది మరి మార్కెట్ కమిటీల ద్వారా, పిఎస్సి సొసైటీల ద్వారా, ఎఫ్ఈఓల ద్వారా, చివరగా రైతు భరోసా కేంద్రాల ద్వారా గత ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం 50 రూపాయలకు తక్కువగా నేరుగా ఈ యూరియా కానివ్వండి, డయామోనియం ఫాస్ఫేట్ డిఏపి కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి, సమయానికి అంటే అవసరం ఉన్నప్పుడు అందించాలా. అంటే వరుణ దేవుడు కరుణించి మంచి వర్షాలు పడాయి, ఏరువాక మొదలైంది, పంటలన్నీ మరి విత్తనాలు వేసారు, మరి పుట్టకొచ్చినప్పుడు ఇప్పుడు ఎరువులు అందించలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కరోజు కూడా పదవిలో ఉండడానికి అర్హుడు కాదు.
ఏదో 60,000 టన్నులు 50,000 టన్నులు ఇదిగో కాకినాడ పోర్టులోంచి వస్తుంది, గంగవరం పోర్టులో వస్తుందని చెప్పడం కాదు. సుమారు 40% కొరత ఎరువులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈరోజు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. సుమారు 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం. ఇది అందించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ఖరీఫ్ పంట వదిలేసి, ఇప్పుడు ఇవ్వాల్సింది వదిలేసి, రబీ పంటకు 8 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఏర్పాటు చేస్తాం, అప్పుడు అందరు సిద్ధమండి అని చెప్పి కలెక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి చెప్పే కార్యక్రమం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇవ్వలేకపోయారని అర్థం కదా. మీరు ఇవ్వకపోవడం కాదు, స్కామ్ చేశారు. 266 రూపాయలకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు 50% మార్కెట్ ద్వారా ఇవ్వాల్సింది అధిక శాతం మరి ప్రైవేటు మరి ట్రేడర్స్కు అందించడం జరిగింది. వాళ్ళు 450 రూపాయలకు అమ్ముతూ సుమారు 300 కోట్ల రూపాయలకు స్కామ్ జరిగింది. దీని మీద విచారణ చేపట్టాలి. ఏదైతే బ్లాక్ మార్కెటింగ్లో అమ్ముతా ఉన్నారో వారి మీద కఠినమైన చర్యలు చేపట్టాలి. ఉక్కుపాదం మోపాలి. అనేకమైన చట్టాలు మరి అమలు చేయాలి. మరి అంతేకాకుండా మద్దతు ధర లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. 14 నెలల నుంచి పొగాకు లేదు, మిర్చి లేదు. మీరు చెప్పినట్టు ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర లేని ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉల్లి రైతులు అన్ని రోడ్డు మీద ఉల్లి రైతులు పాపం పండిన పంట గిట్టుబాటు ధర లేక పారబోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మామిడి బయటపడవస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిర్చి తగలబెడుతున్నటువంటి పరిస్థితి, పొగాకు తగలబెడుతున్నటువంటి పరిస్థితి. తక్షణమే ఈ యొక్క ధరల స్థిరీకరణ నిధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందో దాన్ని పునరుద్ధరించి ఖచ్చితంగా ఈ మద్దతు ధరను ప్రకటించి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, అదేవిధంగా రీసెంట్గా టంగుటూరు మండలం మర్లపాడులో వైఎస్ఆర్ గారి వర్ధంతి కార్యక్రమంలో జరిగిన గొడవలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వెనకుండి కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి మీరు నిన్న ఆరోపిస్తున్నారు. సో ఆరోపణల వెనుక వాస్తవం ఏంటి? మీరు ఏ ఆధారాలు చూసుకొని ఆ మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఈ 14 నెలల కూటమి ప్రభుత్వంలో కొండేపి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అలజడులు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా గ్రూపులుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు అలజడి సృష్టించి పోలీసు వారిని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితికి ప్రధాన కారణం ఎమ్మెల్యే గారు, మంత్రి గారు. ఆయన పరిపాలన చేతకాక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ లుకలుకల్ని కవర్ చేసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరును ఆయన అధిగమించలేక ఈరోజు ఏ చిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఫోన్ చేసినా ఈరోజు మంత్రి గారు స్పందించి ఫ్లెక్సీల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యక్తిగత ఆస్తులు, వారి మీద దౌర్జన్యాలు, వారి కుటుంబ సభ్యుల మీద దాడులు, ఏదైనా పండగ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రోగ్రాం వచ్చినా 2 రకాల మరి ఈ న్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటేమో ఒక చట్టాలేమో, ఒక రూల్స్ ఏమో వైసీపీకి వర్తిస్తాయి, ఒక రూల్స్ ఏమో కూటమి ప్రభుత్వ మరి కార్యకర్తలకు వర్తిస్తాయి. మరి ఉదాహరణకు ఈ వినాయక చవితి నిమజ్జనంలో కార్యక్రమంలో డీజేలు వాళ్ళే పెట్టుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు పెట్టలేదు. ఫ్లెక్సీలు వాళ్ళే, అధికార పక్షం వాళ్ళే వేయాలి, మరి వైసీపీ వాళ్ళు వేయడానికి లేదు. డాన్సులు, పాటలు ఏవైనా కూడా ఫ్లెక్సీ మరి ప్రభలు కట్టాలన్నా కూడా పోలీసు వాళ్ళు కూడా మంత్రి గారు ఏది చెప్తుంది జవదాటకుండా ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి, వారి పోస్టులు కాపాడుకోవడానికి వారు చేస్తున్నటువంటి నానా యాగి ఈరోజు ప్రతి గ్రామంలో కనపడుతుంది. ప్రతి మండలంలో కూడా ఎక్కడ కూడా పోలీసు వారు నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పడానికి ఎక్కడ కూడా ఉదాహరణ లేదు. మొన్నటికి మొన్న కొండేపీలో ఒక కార్యకర్త వాళ్ళు, మేము ఒక అరుగు రచ్చబండ దగ్గర వైసీపీ వాళ్ళు కూర్చుంటున్నాం, చెట్టు ఉందని చెప్పి ఏదో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ అనే ఒక వంకతోటి రాత్రికి రాత్రి పోలీసు అండతోటి వాళ్ళ సెక్యూరిటీ తోటి చెట్టును పెకలేశారు, రచ్చబండను పగలగొట్టేశారు, విగ్రహాలను కూలగొట్టారు. సొంత మరి మంత్రి గారి గ్రామం తూర్పు నాయుడుపాలెంలో వైసీపీ మరి కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే కూడా అడిగే పరిస్థితి లేదు. మరి అట్లా మర్లపాడులో అదే పరిస్థితి జరిగింది. మర్లపాడులో రాత్రి నేనున్నాను.
ఒంటిగంటప్పుడు ఆ యొక్క నిమజ్జనం జరుగుతూ ఉంటే కొబ్బరికాయ కొట్టుకొని మెస్తుంటే ఆ ఈదర ప్రవీణ్ అనే అబ్బాయి తాగి వచ్చి బండి అడ్డం పెట్టి ఆ కవింపు చర్యలతోటి గొడవ దిగితే కూడా మేము తప్పించుకొని బయటకు వచ్చాం. 2 సార్లు 3 సార్లు జరిగింది. అవంతా తెలుసు, ఎస్ఐ గారు కూడా తెలుసు. ఎస్ఐ గారు కూడా అది బెయిలబుల్ సెక్షన్ 115 కట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ చూడండి మీరు. తర్వాత ఒత్తిడి, తర్వాత బెదిరింపులు, తర్వాత డాక్టర్లకు ఫోన్లు, డాక్టర్లతోటి ఊండ్ సర్టిఫికేట్ తీసుకురావడం, దాన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద చేసి మరి ఈరోజు దొంగ కేసులు కట్టడం ఎంతవరకు సమంజసం? దీనికి కేవలం మంత్రి గారి యొక్క ప్రోద్బలం, ఆయన యొక్క ఈ ఒత్తిడి వల్లనే ఈ విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తూ ఉన్నాయి. గ్రామాలన్నింటిలో కూడా అలజడులు జరుగుతూ ఉన్నాయి, అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం అంతా కూడా కలుషితమైపోతూ ఉంది. ఇప్పటికైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గమనించాలి, పోలీసు డీజీపీ గారు ఒకసారి గమనించాలి, ఎస్పీ గారు ఒకసారి వచ్చి విజిట్ చేయాలి. ఎక్కడైతే మేము చేయడం జరిగిందో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. మంచి పంట పొలం, పప్పాయి పంట, మొత్తం రాత్రికి రాత్రి పప్పాయి పంటను మొత్తం ధ్వంసం చేశారు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది? దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు సమాధానం చెప్పే రోజు వస్తుందని చెప్పి మేము భావిస్తాం. సార్, అదేవిధంగా చూసుకుంటే సింగరాయకొండ మండలంలో ఉన్న ప్రధాన సమస్యలు, సింగరాయకొండ మండలాన్ని చూసుకుంటే ల్యాండ్ ఇష్యూ ఒకటి, అదేవిధంగా మూలగుంటపాడు 108 సర్వే గురించి, అదేవిధంగా సింగరాయకొండ మెయిన్ రోడ్ అండ్ పాకల మత్స్యకారుల ప్రధాన సమస్య సోనా బోట్ల ఇష్యూ గురించి గత సంవత్సరం నుంచి, గత ప్రభుత్వం నుంచి కూడా ఈ ఇష్యూ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో పాకల మత్స్యకారులతో ఈ మధ్య మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో కూడా మేము విన్నవించుకున్నాం, అక్కడ న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో కూడా మేము సమస్యని అధికారుల దృష్టికి, మంత్రి దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మా సమస్య పరిష్కారం కాలేదని వాళ్ళు వాళ్ళ గోడుని వెళ్ళబుచ్చుకుంటున్నారు. దాని గురించి, ఈ ప్రధాన సమస్యల గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? చంద్రశెట్టి గారు, ఇప్పుడున్నటువంటి మంత్రి గారు 3 పర్యాయాలని ఇక్కడి నుంచి ఈ ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు. ఇప్పుడు మంత్రిగా కూడా చేశారు. అయినా కూడా సింగరాయకొండ ఒక టౌను, ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నటువంటి టౌన్. సుమారు 5 పంచాయతీలు చుట్టూ ఉన్నాయి. చాలా స్పీడ్గా డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. హైవే కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, సీ కోస్ట్ ఉంది. ఇక్కడ పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మంత్రి గారి మరి అశ్రద్ధ వలన ఇప్పటి వరకు కూడా ఏ అభివృద్ధి కూడా నోచుకోలేదు. ఈ యొక్క సింగరాయకొండ రోడ్లు, మీరు చెప్పారు రోడ్లు, డబుల్ రోడ్డు, 4 లేన్ రోడ్డు, ఇంతవరకు ఆయన మంత్రి అయ్యారు 14 నెలలైంది, ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. నేను వచ్చిన 3 నెలల్లోనే స్ట్రీట్ లైటింగ్ మొత్తం దాన్ని సరి చేయడం జరిగింది. రోడ్లన్నింటినీ ఉన్నంత వరకు దాన్ని క్లీన్ చేయడం జరిగింది. మరి దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవడం జరిగింది. నేను సింగరాయకొండ అభివృద్ధి అని చెప్పి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సప్లై కానివ్వండి, ప్రధానంగా మీరు లేవనెత్తినటువంటి స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం వలన ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడం వలన మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా సన్నగిలింది. మరి దీన్ని మరి క్యాబినెట్లో మరి చర్చించి, ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళి వీటి మీద ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉందని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ మత్స్యకారుల సమస్య, ఈ సోనా బోట్స్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. దీనికి మన పెట్రోలింగ్ లేని కారణంగా, ముఖ్యంగా కోస్ట్ గార్డ్ వాళ్లకు సరైనటువంటి ఎక్విప్మెంట్, ఆ మరబోట్లు లేకపోవడం వలన, సరైన స్టాఫ్ లేకపోవడం వలన మరి మత్స్యకారులు మరి తరచుగా ఇబ్బంది పడుతూ నష్టపోతూ ఉన్నారు. ఆ మరబోట్లు రావడం వలన వాళ్ళు వేసినటువంటి ఆ నెట్లు ఎప్పటికప్పుడు తెగిపోవడం వలన మరి ఎప్పటికప్పుడు వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మరి వాళ్ళు ఆ పెద్ద పెద్ద బోట్లు వేసుకొచ్చి ఆ స్విఫ్ట్ ద్వారా వీడిని బెదిరించి భయపెట్టించేసి మరి వారు ఈ యొక్క మత్స్య సంపదను కొల్లగొట్టుకుని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఖచ్చితంగా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఒక పోలీస్ స్టేషన్, కోస్ట్ గార్డ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని జరగాలి. వారికి మరబోట్లు అందించే ఏర్పాట్లు చేయాలి. వారికి కావాల్సినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ప్రధానంగా
సుమారు ఒక 100 కిలోమీటర్ల కోస్ట్ ఉంది ఇక్కడ. సుమారు ఈ ఒక మీరు అన్నట్టు ఒక 64 పై చిలుగు గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటికీ కూడా వారికి ఒక భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, రాబోయే రోజుల్లో సింగరాయకొండ ఒక మంచి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణంగా అవతరించాలంటే ఈ మంత్రి గారు మరి ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడి మంత్రి అయ్యారు. ఒక ప్రణాళిక ప్రకారం రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డ్రైనేజ్ కానివ్వండి, ఈ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమస్య కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సప్లై కానివ్వండి, ఇవన్నీ కూడా ముఖ్యంగా రైతు బజార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉందని చెప్పి ఆయన గుర్తు చేస్తాం. సరే, ఈ సమస్యలపై మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ప్రజల కోసం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం మేము. అనునిత్యం వారి అవసరాలకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము ఎన్నిసార్లైనా ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రైతులు కానివ్వండి, యువత కానివ్వండి రోడ్డు బాట పట్టారు. మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ యొక్క ఎరువులు కానివ్వండి, ఏ అంశంలో అయినా కూడా మేము ప్రజలకు అండగా ఉంటాం. ఈరోజు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యత, ఈ ప్రతిపక్ష బాధ్యతను మేము సమర్థవంతంగా నిర్వర్తించి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ఈ ప్రభుత్వం మెడలు మంచైనా కూడా వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశలో మరి ముఖ్యంగా ఈ కొండపి నియోజకవర్గంలో పోలీసు వారి జులుం కానివ్వండి, ఈ యొక్క యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ కార్యకర్తలకు అందకుండా అడ్డుకుంటున్నటువంటి వైనం, పెన్షన్లు తీసేయడం కానివ్వండి, వికలాంగ పెన్షన్లు తీసేయడం కానివ్వండి, వారి యొక్క ల్యాండ్ను మరి ఆక్రమించుకునే కార్యక్రమం కానివ్వండి, కబ్జా కార్యక్రమం కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మేము పోరాటం చేస్తాం. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, ప్రజానికానికి అందుబాటులో ఉంటామని మనం చేసుకుంటాం. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. సో మన కమింగ్ డేస్లో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది రాబోతున్నాయి. అదేవిధంగా కొండేపు నియోజకవర్గంలో మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో కూడా గెలవలేదు. సో ఈ డీలాబడ్డ కార్యకర్తల్ని, నాయకుల్ని ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి మీరు ఎలా సిద్ధం చేస్తున్నారు? సో మీ ప్లాన్స్ ఏంటి? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవడానికి మీ ప్లాన్స్ ఏంటి? మేమేం డీలో పడ్డామని మేము ఎప్పుడు అనట్లేదు. మేము ఎప్పుడు డీలో ఓడిపోయిన మాట వాస్తవమే. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజమే. మేము మొన్న కూడా శక్తివంచన లేకుండా కార్యకర్తలందరూ కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. 97,000 ఓట్లు మాకు కూడా వచ్చినాయి. గతంలో స్థానిక సంస్థల్లో మేము అత్యధిక మండలాలు మేమే కైవసం చేసుకున్నాం. 6 మండలాల్లో ఎంపీపీలు అన్నీ మావే, జడ్పీటీసీలు మావే. తర్వాత పార్టీ ఫిరాయింపులు జరిగాయి. ఎవరైతే పార్టీ ఫిరాయించి అధికారం కోసం అడ్డుపక్కపోయారో వాళ్ళ గురించి మేము పట్టించుకోవడం లేదు. మాకు ఉన్న వాళ్ళే చాలు, మంచి గట్టి కార్యకర్తలు ఉన్నారు. మేము ఖచ్చితంగా ఒకవేళ ఈ ప్రభుత్వం పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా, శాంతి భద్రతలు కాపాడుతూ మరి ఈ ఎన్నికలు నిర్వహించగలిగితే ఖచ్చితంగా మేము గెలుపు బాటలో ఉంటాం. ఈ యొక్క కొండేపి నియోజకవర్గంలో సాధ్యమైన అత్యధిక స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. మరి ఎలక్షన్లు నిష్పక్షపాతంగా, ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా, ఎక్కడ కూడా రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్లకు పాల్పడకుండా, మరి దౌర్జన్యాలకు దిగకుండా, మరి పారదర్శకంగా ఎన్నికలు జరిగితే మాత్రం గెలుపు వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇప్పటి నుంచే మరి మా యొక్క ఆ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలకు సిద్ధమవుతున్నాం అని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం. సో అదండి సురేష్ గారు మాట్లాడుతూ, సో ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని చెప్పేసి, అదేవిధంగా సింగరాయకొండ మండల సమస్యలపై సో మన సురేష్ గారు అదేవిధంగా నాయకులు ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పేసి, యూరియా సమస్యపై ప్రభుత్వం ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాకుండా ప్రస్తుతం ఉన్న సమస్యని, బ్లాక్ మార్కెట్లో ఉన్న సమస్యని, వాటిని నిర్మూలించి రైతులకు సరైన యూరియా అందించాలని, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో సో ప్రభుత్వం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరిగ్గా నిష్పక్షపాతని దూరంలో ఎలక్షన్లు కానీ జరిపిస్తే మేము ఖచ్చితంగా విజయబాట ఎగరేస్తామని చెప్పేసి ఆశాదయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెన్నంశెట్టి బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్.